హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు రెసిపీ ఎగ్ ములక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. సరే, నేనైతే 4 ఎగ్స్ తీసుకొని వాటర్ కావాల్సినన్ని పోసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్కి కావాల్సిన ఐటమ్స్: కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, 3 టమాటాలు, 4 ఎగ్గులు, కరివేపాకు, ములక్కాడ, కొద్దిగా నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. టూ టు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేలా చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా తిప్పుకోవాలి. అప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్, పెంకు తీసేసుకున్న ఎగ్స్కి మనం ఒలుచుకొని పెట్టుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ ఎగ్స్ ఈ పసుపు వేసిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా ఫ్రై అయిందండి. ఫ్రై అయిన ఎగ్స్ పక్కన పెట్టుకుందాం. తర్వాత ఆల్రెడీ హీట్ అయిన ఆయిల్లో, ఆయిల్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అదే ఆయిల్లో మెంతులు వేసుకోవాలి. కొన్ని మెంతులు వేసుకొని చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతుల స్మెల్ కూరకంతా పట్టి చాలా టేస్టీగా స్మెల్ అది బాగుంటుందండి. ఇప్పుడు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియో కొంచెం చీకటిగా ఉండి కొంచెం బాగా పడలేదండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ములక్కాడ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ములక్కాడ టమాటో అంతా ఆయిల్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ రకంగా కుక్ అయి ఉంటుందండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, పసుపు ఆల్రెడీ ఎగ్ ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు.
కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా పేస్ట్, ఆ చింతపండుని గుజ్జు తీసుకుని ఆ వాటర్ని ఈ కర్రీలో వేసుకోవాలి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం చింతపండు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. మీరు తినే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కావాల్సినంత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో మెల్లగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా బాయిల్ అవుతూ ఉంది. చూసారు కదా ఎలా ఉందో. ఇంకో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ కర్రీలో బ్రింజల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, గ్రేవీ మనకు కావాల్సినట్టు చూసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా ములక్కాడ టమాటో కోడిగుడ్డు కర్రీ రెడీ. కర్రీ అయిపోయిన వెంటనే నేను ప్లేట్లో రైస్ పెట్టేసుకొని కర్రీ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో తినేసి మీకు చెప్తాను. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై